This video is brought to you by AKSIAS. సో రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించిన విషయాల్ని కొన్ని క్లాసులో మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ప్రధానంగా మనకి ఇటీవల కాలంలో భారతదేశంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన పరిణామాలు మన మ్యాగజైన్లో మనకి ఎవ్రీ మంత్ కూడా మీకు మ్యాగజైన్లో మనకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందించడం జరుగుతుంది. సో దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి టాపిక్ వైజ్గా ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, అలాగే ఎకనామిక్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటు పర్యావరణానికి సంబంధించి, పర్సన్స్, అలాగే ప్లేసెస్, ఇలా ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనకి టాపిక్ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్లాస్లో మనం కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. సో ప్రధానంగా భారత రాజ్యాంగం పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు, సో కాన్స్టిట్యూషన్ పరంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో ప్రధానంగా క్రిప్టో కరెన్సీ మరియు డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు 2021. సో క్రిప్టో కరెన్సీ మరియు డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు 2021 ఏంటండి? ఈ క్రిప్టో కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, దాన్ని నియంత్రించేటటువంటి బిల్ ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో, సో రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ మనకు బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు కూడా 2 విడతల్లో జరుగుతాయి. ఫిబ్రవరిలో ఒక విడత, అలాగే మార్చిలో 2వ విడత. సో మొదట్లో బడ్జెట్కి సంబంధించిన కేటాయింపులన్నీ చేసి బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2వ విడతకు వచ్చేటప్పటికి ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంశాలపైన చర్చలు, తీర్మానాలు, బిల్లులు ఇవన్నీ కూడా 2వ విడతలో మనకు సాధారణంగా ప్రవేశపెడుతుంటారు. సో ఈ బడ్జెట్ సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ మరియు డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్ అనేది ప్రవేశపెట్టాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేది భావిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. అసలు క్రిప్టో కరెన్సీ ముందు దాని యొక్క పూర్వాపరాలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మీకు ఎవరికైనా ఐడియా ఉంటుంది. లేకపోతే ఈ మధ్యకాలంలో రాత్రే కొన్ని జీవితాలని అసాధారణంగా తారుమారు చేసినటువంటి కరెన్సీయే ఈ క్రిప్టో కరెన్సీ. లాక్డౌన్ టైంలో ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా అనేక మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చింది. ఇది కూడా ఒక రకమైనటువంటి షేర్ మార్కెట్ లాంటిది. యాక్చువల్గా క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే ఒక ఇమాజినరీ కరెన్సీ. దీనికి రూపం ఉండదు, కానీ విలువ ఉంటుంది. సో మన భారతదేశ కరెన్సీ ఏంటి? రూపాయి. దానికి ఒక రూపం ఉంది. సో కాయిన్స్ ఉన్నాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, ఇవన్నీ కూడా మనకి నోట్లు ఉన్నాయి. అమెరికన్ కరెన్సీ తీసుకుంటే డాలర్, బ్రిటిష్ కరెన్సీ తీసుకుంటే పౌండ్, యూరోపియన్ యూనియన్ కరెన్సీ తీసుకుంటే యూరో. ఇలా ప్రతి కరెన్సీకి కూడా ఒక రూపం అనేది ఉంది. కానీ రూపము లేకుండా విలువను మాత్రమే కలిగి ఉన్నటువంటి కరెన్సీ ఏది అని చెప్పేసి అంటే ఈ క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి చెప్తాం. సో ఈ క్రిప్టో కరెన్సీ అనేది దీన్ని సింపుల్గా చెప్పాలంటే వర్చువల్ కరెన్సీ అని చెప్పేసి చెప్తాం. క్రిప్టో కరెన్సీని సింపుల్గా ఏమంటామంటే వర్చువల్ కరెన్సీ. సో ఇందులో కంప్లీట్గా మనకి ట్రేడింగ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది తప్ప చూడడానికైతే దీనికి అవకాశం ఉండదు. సో వర్చువల్ కరెన్సీ అని చెప్పేసి చెప్తాం. క్రిప్టో కరెన్సీని ఏమంటామండి? వర్చువల్ కరెన్సీ. సో మనకి ఇందులో మనం చూద్దామంటే క్రిప్టో కరెన్సీకి రూపం ఉంటుందా? ఉండదు. కేవలము ఒకరి నుంచి మరొకరికి, మరొకరి నుంచి మరొకరికి పంపిణీ ద్వారా
దాని యొక్క విలువ పెరగడము లేదా విలువ తగ్గడం అనేది జరుగుతుంది. ఒకరి నుంచి మరొకరికి, మరొకరి నుంచి మరొకరికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అంతెందుకు, పేటిఎం ఉంది. సో పేటిఎం అనేది దానికి విలువ ఉందా? పేటిఎం అనేది ఒక వ్యాలెట్ మాత్రమే. సో పేటిఎంలో మనం డబ్బులు వేసుకోవచ్చు, పేటిఎం నుంచి డబ్బులు పంపించుకోవచ్చు. సో అంతేగాని పేటిఎం అనే దానికి ఏమైనా రూపం ఉందా? ఏం లేదు. ఈ క్రిప్టో కరెన్సీ కూడా అలాంటిదే. సో ఇది కేవలం ట్రాన్సాక్షన్కు మాత్రమే పనికొస్తుంది. వస్తువులు కొనడానికి, వస్తువులు అమ్మడానికి, కరెన్సీ మార్పిడికి మాత్రమే పనికొస్తుంది. అంతే తప్ప నిత్య జీవితంలో వినియోగదారుడు ఉపయోగించడానికైతే ఇది పనికిరాదు. సో కేవలం ఒక వర్చువల్ కరెన్సీ అని చెప్పేసి చెప్తాం. ఒకరి నుంచి మరొకరికి, మరొకరి నుంచి మరొకరికి ఇలా ఇది పంపిణీ ద్వారా దీని యొక్క విలువ పెరగడము లేదా విలువ తగ్గడం అనేది జరుగుతుంది. సో ఈ పంపిణీ చేయడం ద్వారా దీని యొక్క విలువను పెరగడం తగ్గడాన్ని ఏమని చెప్తామంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్తాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో క్రిప్టోగ్రఫీ అనేటటువంటి ఒక సాంకేతిక విధానం పైన ఆధారపడినటువంటి కరెన్సీయే ఈ క్రిప్టో కరెన్సీ. దేనిపైనండి? క్రిప్టోగ్రఫీ అనే సాంకేతిక విధానం పైన ఆధారపడినటువంటి కరెన్సీని మనం ఏమని చెప్తామని అంటే క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి చెప్తాం. ఈ క్రిప్టో కరెన్సీలన్నీ కూడా దేని ద్వారా అభివృద్ధి చేయబడతాయి? బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఈ క్రిప్టో కరెన్సీల్లో చాలా రకాలు ఉన్నాయి. మనకి ఇటీవల కాలంలో మనకి బాగా పేపర్లో వచ్చినటువంటిది, మనందరికీ బాగా తెలిసిన క్రిప్టో కరెన్సీ ఒకటి ఉంది. అదేంటి చెప్పగలరా? బిట్ కాయిన్. సో మనందరికీ బాగా తెలిసిన క్రిప్టో కరెన్సీ ఏదని చెప్పేసి అంటే బిట్ కాయిన్ అని చెప్పేసి చెప్తాం. సో ఎందుకు మీకు ఇది కొన్ని జీవితాలనే మార్చేసిందని చెప్పేసి చెప్పుకున్నామంటే, లాక్డౌన్ ముందు ఒక బిట్ కాయిన్ వాల్యూ 4 లక్షలు. లాక్డౌన్ ముందు. సో ప్రజెంట్ దాని వాల్యూ ఎంత అంటే 58 లక్షలు. లాక్డౌన్ ముందు దాని వాల్యూ 4 లక్షలు. అదే 2019లో అయితే దాని వాల్యూ 1,50,000. ఈరోజు దాని వాల్యూ ఎంత అని చెప్పేసి అంటే 55 లక్షలు. సో అది మారకానికి మాత్రమే పనికొస్తుంది. అప్పుడెప్పుడో సరదాగా ఒక 10 బిట్ కాయిన్లు ఎవడో 15 లక్షల చేతిలో ఉన్నాయి కదా, 10 బిట్ కాయిన్లు పెట్టుకున్నాడు. ఈరోజు వాడి ఆస్తి ఎంత అని చెప్పేసి అంటే 5.5 కోట్లు. 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 2 సంవత్సరాల్లో 5.5 కోట్లు వచ్చింది. సో ఇలా ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్ కంట భయంకరంగా, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగే. అయితే స్టాక్ మార్కెట్కి దీనికి తేడా ఏంటి అని చెప్పేసి అంటే కంపెనీల్లో షేర్లు కొంటాం. అట్లీస్ట్ ఆ కంపెనీలకైనా ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఫిజికల్ షేప్ ఉంటుంది. దీనికి అక్కడ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కానీ ఏముండదు. ఇటీవల కాలంలో లాక్డౌన్ టైంలో అన్ని రంగాలు కుదేలైపోవడం వల్ల ఇన్వెస్టర్స్ అందరూ తీసుకెళ్లి డబ్బులు దేని మీద పెట్టారని చెప్పేసి అంటే బిట్ కాయిన్ మీద పెట్టారు. దానివల్ల దాని విలువ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, 4 లక్షలు ఉన్నది కాస్త 55 లక్షలు అయిపోయింది. సో రేపు రాబోయే 6 నెలల్లో ఇది 75 లక్షలు, కోటి రూపాయలకు కూడా చేరిపోతుందని చెప్పేసి భావిస్తున్నారు. సో మరి ఇలాంటి ప్రైవేటు కరెన్సీలో, ఇమాజినరీ కరెన్సీ మాయలో ప్రజలు చిక్కుకుపోతున్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా దాని మీద తీసుకెళ్ళి పెడుతున్నారు. సో ఇది మనుగడ కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనిని ఆపాలి అనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. సో ఒక బిల్లు ప్రవేశపెట్టాలని చూస్తుంది. ఏంటా బిల్లు అని చెప్పేసి అంటే క్రిప్టో కరెన్సీ మరియు డిజిటల్ కరెన్సీ నియంత్రణ. ఆపాలి, నియంత్రించాలి, వీటి యొక్క వినియోగాన్ని నియంత్రించాలి అని చెప్పేసి ఈ బిల్లుని ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అయితే దీన్ని ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, ఈ బిల్లుతో పాటుగా ఇలాంటి కరెన్సీని రిజర్వ్ బ్యాంకు ద్వారా ప్రభుత్వమే రూపొందించాలి అని చెప్పేసి ఒక కొత్త ప్రతిపాదన చేస్తుంది. ఇలాంటి కరెన్సీని, ఇలాంటి ఈ వర్చువల్ కరెన్సీని, భారతదేశానికి మామూలుగా ఈ కరెన్సీ ఉంది రూపాయి, అలా కాకుండా రూపీ అనే పేరుతో, ఇప్పుడు బిట్ కాయిన్ అని చెప్పాం కదా,
అలాగే రూపీ అనే పేరుతో ఒక వర్చువల్ కరెన్సీని తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంతవరకు అది అమలులోకి రాలేదు, సాధ్యపడలేదు కూడా. అయితే ఈ బిట్కాయిన్ అంటే ఈ క్రిప్టో కరెన్సీని వినియోగాన్ని నియంత్రించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక బిల్లుని ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం చూడండి. ఈ డిజిటల్ కరెన్సీని కనుక ఆపగలిగినట్లయితే, ఆపదాన్ని ప్రయత్నం చేస్తుంది, కానీ ఆపే ప్రయత్నం చేసినట్లయితే మొత్తం ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులు వస్తాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే దాని మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, మార్కెట్లో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి కదా. సో బిట్కాయిన్ వైపు ఇది ఎక్కువ మంది ఆకర్షితులు అవడానికి గల కారణం ఏంటంటే, మన స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మండే టు ఫ్రైడే 9:30 to 3:30 మాత్రమే పనిచేస్తుంది, పబ్లిక్ హాలిడేస్లో పనిచేయదు. కానీ బిట్కాయిన్కి వచ్చేటప్పటికి టైమింగ్స్ లేవు, హాలిడేస్ లేవు, 24/7. సో ఇది కంటిన్యూస్గా 365 days కూడా ఆన్లైన్ ట్రేడింగ్లోని అది కంటిన్యూషన్లో ఉంటుందని చెప్పేసి చెప్తాం. 24/7 అది కంటిన్యూస్గా ఆన్లైన్ ట్రేడింగ్లో కంటిన్యూస్గా ఉంటుంది. సో ఇలాంటి ఇమాజినరీ కరెన్సీని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఈ బిట్కాయిన్ అంటే మన సొంత కరెన్సీ రూపొందించాలి అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా ప్రజలు దానికి అలవాటు పడిపోయారు. సో మన కరెన్సీలోకి వాళ్ళు తీసుకురావాలి అంటే ఏం చేయాలి? ఆ ఉన్నదాన్ని స్టాప్ చేయాలి. స్టాప్ చేసి దానికి ఏం చేయాలి? ప్రత్యామ్నాయాన్ని చూపించాలి. ఉన్నదాన్ని స్టాప్ చేసి ఏం చేయాలి? దానికి ఆల్టర్నేషన్ చూపించాలి. సో ముందు ఆల్టర్నేషన్ తర్వాత చూపిస్తాం, ముందు ఉన్నదాన్ని ఆపాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వమేమో ప్రవేశపెట్టబోతుంది అని చెప్పేసి చెప్తాం. అయితే ఇప్పటికే ఈ బిల్లు ద్వారా ఏంటంటే మనం ఒక బిట్కాయిన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాంటి క్రిప్టో కరెన్సీలు దేశంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. సో బిట్కాయిన్తో పాటుగా అన్ని రకాలైనటువంటి ఈ క్రిప్టో కరెన్సీలన్నింటినీ కూడా ఈ బిల్లు వచ్చినట్లయితే భారతదేశంలో నిషేధించడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా 2018లోనే రిజర్వ్ బ్యాంకు దీని మీద ఒక తీర్పు ఇచ్చింది. 2018లోనే అన్ని రకాల క్రిప్టో కరెన్సీలతో కూడా భారతదేశంలో ఉన్న సంస్థలు చేస్తున్నటువంటి ఆర్థిక కార్యకలాపాలను 3 నెలల్లోగా ఆపేయాలి అని చెప్పేసి 2018లో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఒక జీవో అనేది పాస్ చేయడం జరిగింది. ఎవరైతే భారతదేశంలో వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఈ బిట్కాయిన్ ఉపయోగించి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా 3 నెలల కాలంలోగా ఈ మొత్తం కార్యకలాపాలన్నీ కూడా స్టాప్ చేసేయాలని. అయితే దీని మీద ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క జీవో మీద ఈ బిట్కాయిన్తో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారేమో కోర్టుకు వెళ్ళారు. బేసికల్గా భారతదేశం అది ఫెసిలిటీ ఉంది కదా, మనం ఎవరి మీదనే హ్యాపీ కోర్టుకు వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏమో 2020లో దానికి భిన్నమైన జడ్జిమెంట్ ఇచ్చింది. దేనికి? రిజర్వ్ బ్యాంక్ యొక్క జీవోకు భిన్నమైన జడ్జిమెంట్ ఇచ్చింది. సో భారతదేశంలో వ్యక్తులు, వ్యాపారులు క్రిప్టో కరెన్సీ ద్వారా తమ యొక్క కార్యకలాపాలని స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. దీనికి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు, ఏ విధమైన పరిమితులు కూడా దీని మీద లేవు అని చెప్పేసి చెప్పింది. అంటే ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అంటే, వాడు గోల్డ్ మీద పెడుతున్నాడా, ల్యాండ్ మీద పెడుతున్నాడా, దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు విషయం అనవసరం, పెట్టుబడి రూపకల్పన జరుగుతుందా లేదా. సో నగదు నిల్వ నుంచి నగదు దేనిలోకి వస్తుంది? మార్కెట్లోకి వస్తుందా లేదా. సో వాళ్ళు ప్రత్యామ్నాయం ప్రజలు దేని మీద అయితే ఆసక్తి చూపిస్తున్నారో దాని మీద పెట్టుబడులు పెడుతున్నారు. మీరు దాన్ని నిషేధించే ప్రయత్నం చేయకూడదు. సో ప్రత్యామ్నాయ మార్గాలు చూపించే ప్రయత్నం చేయండి అని చెప్పి దీని మీద సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది. యాక్చువల్గా భారతదేశంతో సహా ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికే ఈ క్రిప్టో కరెన్సీని నిషేధించాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేశాయి. కానీ ఏ దేశం కూడా క్రిప్టో కరెన్సీని ఇంతవరకు కూడా కంప్లీట్గా బ్యాన్ చేయలేకపోయింది. ప్రయత్నాలు మాత్రమే జరిగాయి తప్ప ఏ దేశం కూడా కంప్లీట్గా దీన్ని బ్యాన్ చేయలేకపోయింది.
సో ఇది క్రిప్టో కరెన్సీ యొక్క నియంత్రణ బిల్లు అని చెప్పేసి చెప్తాం. సో ఈ బిల్లు కనుక ఈ సమావేశాల్లో ఆమోదం పొందినట్లయితే దీనివల్ల 2 రకాల అంశాలు ప్రధానంగా జరుగుతాయి. ఏంటి అని చెప్పేసి అంటే, నెంబర్ 1, భారతదేశంలో ఉన్నటువంటి అంటే భారతదేశంలో చలామణిలో ఉన్నటువంటి అన్ని రకాలైన క్రిప్టో కరెన్సీలు కూడా నిలిపివేయబడతాయి. ఫస్ట్ వన్, ఈ బిల్లు కనుక దీనివల్ల జరిగేటువంటి ఉపయోగం ఏంటి అని చెప్పేసి అంటే, ఈ బిల్లు కనుక ఆమోదం పొందినట్లయితే భారతదేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి అన్ని రకాల క్రిప్టో కరెన్సీలు కూడా కంప్లీట్గా ఆగిపోతాయి. ఫస్ట్ వన్. రెండోది ఏంటి అని చెప్పేసి అంటే, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఒక డిజిటల్ కరెన్సీ యొక్క రూపకల్పనకు ప్రయత్నం చేస్తుంది. సో ఒక డిజిటల్ కరెన్సీని రూపొందించి ప్రజలకు వినియోగంలోకి తేవడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి చెప్తాం. సో ఇది ఫస్ట్ పాయింట్. This video is brought to you by AKSIAS.